ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఈరోజు సెషన్లో మనము ఏదైనా ఒక మెటల్ ఇచ్చినప్పుడు ఆ మెటల్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఎలా కనుక్కుంటాం అన్నదాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ తీసుకుందాం మెటల్ కింద. దాన్ని తీసుకుంటే దాని స్పెసిఫిక్ హీట్ని ఎలా కనుక్కుంటారు అన్నదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో దీన్ని మొత్తం మనం 3 స్టెప్స్లో చూసుకుంటాం. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఏమో క్యాలరీమీటర్ తీసుకుందాం. మొట్టమొదట క్యాలరీమీటర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకుందాం. దాంట్లో ఇది క్యాలరీమీటర్ ఇట్లా ఉంటుంది. ఈ క్యాలరీమీటర్ని అవుట్ సైడ్ ఒక వుడెన్ బాక్స్ ఉంటుంది. దాని లోపల కాపర్తో తయారు చేసినటువంటి ఒక వెసల్ ఉంటుంది. ఆ కంటైనర్, ఆ వెసల్ పేరు ఏంటంటే క్యాలరీమీటర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఈ వుడెన్ బాక్స్కి క్యాలరీమీటర్కి మధ్యలో ఒక ఇన్సులేటింగ్ సబ్స్టాన్సెస్ లైక్ పేపర్, కాటన్ ఇట్లాంటిది మనం హీటు అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా, అట్మాస్ఫియర్ హీటు క్యాలరీమీటర్ రాకుండా ఇది మనము ఉండటం కోసం దీన్ని ఉపయోగిస్తాం. దాని లోపల ఇంకా ఒక థర్మామీటర్ని ఆ క్యాలరీమీటర్ లోపల ఉన్న టెంపరేచర్ని మెజర్ చేయడం కోసం. ఆ తర్వాత ఇంకొకటి స్టిర్రర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే క్యాలరీమీటర్లోకి ఇక్కడ ఉన్న వాటర్ కానీ లేకపోతే ఇక్కడ బాయిలింగ్ లేయర్ షార్ట్స్ కానీ డ్రాప్ చేసినప్పుడు అది యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఒకే చోట ఉండకుండా ఉండటానికి దాన్ని స్టిర్ చేస్తాం. అప్పుడు మొత్తం అంతా కంటైనర్ కూడా ఒకటే యూనిఫామ్ టెంపరేచర్ది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది క్యాలరీమీటర్ గురించి. సో మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ క్యాలరీమీటర్ తీసుకుంటాం, దీని మాస్ కనుక్కుంటాం, దాంట్లో వాటర్ తీసుకుంటాం, దాని మాస్ కూడా కనుక్కుంటాం, దాంట్లో వాటర్ టెంపరేచర్ కనుక్కుంటాం. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో మనము దేనికైతే కనుక మనం స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలో ఆ బౌల్స్, ఆ మెటల్స్ తీసుకొని ఆ మెటల్ని ఇక్కడ ఒక గాజు బౌల్లో తీసుకొని ఆ గాజు బౌల్లో వాటర్ తీసుకుంటాం. ఆ వాటర్ లోపల మనం ఏం చేస్తామంటే మనము ఈ లెడ్ షార్ట్స్ని దాంట్లో డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసిన తర్వాత దాన్ని బాగా హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దీంట్లో నుంచి వచ్చి మనకి బౌల్స్ అనేది కొంచెం స్టీమ్ బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్టీమ్ వస్తుందో అప్పుడు ఏం చేస్తామంటే ఈ లెడ్ షార్ట్స్ టెంపరేచర్ కనుక్కుంటాం. లెడ్ షార్ట్స్ టెంపరేచర్ కనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక వాల్యూని మెజర్ చేస్తాం. ఆ తర్వాత ఈ లెడ్ షార్ట్స్ని చాలా కేర్ఫుల్గా, బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని చాలా కేర్ఫుల్గా ఫోర్సెప్స్ సహాయంతో ఇక్కడ మనము దీంట్లోకి డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసి క్యాలరీమీటర్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మాస్ కనుక్కుంటాం, రిజల్టెంట్ టెంపరేచర్ కనుక్కుంటాం. ఈ వచ్చినటువంటి మనకు అబ్జర్వేషన్స్ ద్వారా మనము ఈ మెటల్ యొక్క స్పెసిఫిక్ హీట్ని కనుక్కుంటాం. సో మనం ఇప్పుడు దీని అబ్జర్వేషన్ని ఎలా రాసుకుంటారో చూద్దాం. మొట్టమొదటి ఇది ల్యాబ్ యాక్టివిటీ కాబట్టి మొట్టమొదట ఏం రాయాలి. ఏంటి అంటే ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఆ తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్ కూడా రాసుకోవాలి. వాట్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ అంటే కనుక మొట్టమొదట క్యాలరీమీటర్, ఆ తర్వాత స్టిర్రర్, ఆ తర్వాత థర్మామీటర్, బౌల్, వాటర్, ఆ తర్వాత లెడ్ షార్ట్స్, దాటన్నిటిని స్పిరిట్ ల్యాంప్, ఇవి మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్, రిక్వైర్డ్ ఆపరేటర్స్. ఈ మొత్తం రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏమి రాయాలి, ఆ తర్వాత ఆపరేటర్స్ రిక్వైర్డ్ రాయాలి. ఇప్పుడు మనము ప్రొసీజర్ చూద్దాం. దాన్ని మన క్యాల్కులేషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మీరు ఉన్నటువంటి పాయింట్స్ మొత్తాన్ని కూడా ఇలా రాసుకోవాలి. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పాయింట్స్ రూపంలో రాసుకోవాలి. సో ఎందుకంటే ఇన్ని పాయింట్స్కి ఇన్ని మార్కులను కూడా ఒక్కోసారి వస్తూ ఉంటుంది. సో మొట్టమొదటి ఇప్పుడు అబ్జర్వేషన్ చూద్దాం. మొట్టమొదటి ఏం చేద్దాం, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ తీసుకుందాం. మాస్ ఆఫ్ క్యాలరీమీటర్. సో క్యాలరీమీటర్ మాస్ తీసుకుంటే అది దాన్ని మనం ఏమనుకుందాం అంటే కనుక M1 గ్రామ్స్ అని చెప్పేసి అనుకోండి. అది మాస్ ఆఫ్ క్యాలరీమీటర్. ఆ తర్వాత ఇక్కడ క్యాలరీమీటర్లు ఏం చేస్తారంటే 3/4 వరకు వాటర్ని పోర్ చేయండి. సో మాస్ ఈసారి ఏం తీసుకున్నాం మనం, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్లు ఇంకా ఏముంది ఇప్పుడు, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్, ఈ రెండింటిని తీసుకుంటే ప్లస్ వాటర్ తీసుకుందాం. ఈ రెండింటిని మనం ఏమనుకుందాం అంటే కనుక M2 గ్రామ్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే క్యాలరీమీటర్కి ఒక న్యూ సబ్స్టాన్స్ని యాడ్ చేస్తామో దాని మాస్ కనుక్కోవాలి. సో ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తాం కదా, అందువల్ల దాని మాస్ కనుక్కోండి. మాస్ ఆఫ్ వాటర్ దాన్ని ఎలా తీసుకుందాం, M2 మైనస్ M1 గ్రామ్స్ అని చెప్పేసి తీసుకోండి. M2 మైనస్ M1 గ్రామ్స్. ఆ తర్వాత ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ టెంపరేచర్ కూడా కనుక్కోండి. సో టెంపరేచర్ ఆఫ్ వాటర్ కూడా కనుక్కోండి. దాన్ని T1 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి రాసుకోండి. T1 డిగ్రీ సెల్సియస్. ఇంతవరకు ఒక ఫేజ్.
ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే మనము ఇక్కడ తీసుకున్నటువంటి లెడ్ షార్ట్స్ని మనం ఇక్కడ బౌల్ తీసుకుంటాం, ఆ బౌల్లో వాటర్ తీసుకుందాం, ఆ తర్వాత లెడ్ షార్ట్స్ని డ్రాప్ చేద్దాం. వాటిని హీట్ చేయడం ప్రారంభిద్దాం. హీట్ చేసినప్పుడు స్టీమ్స్ వచ్చేంత వరకు ఆ బౌల్ని హీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న లెడ్ షార్ట్స్కి కూడా సేమ్ టెంపరేచర్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఆ లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ కనుక్కోండి, ఆ టెంపరేచర్ని రాయండి. టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అని చెప్పేసి రాయండి. టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్. టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ తీసుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు T2 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి అనుకోండి. ఆ తర్వాత ఇంతవరకు ఇప్పుడు మన థర్డ్ స్టెప్లోకి వద్దాం. ఇక్కడ బాయిల్ అయినటువంటి ఈ బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని జస్ట్ చాలా కేర్ఫుల్గా 4 స్టెప్స్తో సాధ్యమైనంత త్వరగా దీంట్లోకి డ్రాప్ చేయాలి. ఎందుకంటే ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉండటానికి. మనం ఎక్కువసేపు అట్మాస్ఫియర్లో ఉంటే ఎనర్జీ అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉంది. అందువల్ల యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని దీంట్లోకి డ్రాప్ చేయాలి. సో ఇక్కడ బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని క్యాలరీమీటర్లోకి డ్రాప్ చేశాం. అప్పుడు ఏమవుతుంది, మొట్టమొదటి చేంజ్ ఏమొస్తుంది, మాస్ మారుతుంది. సో మాస్ కనుక్కోండి ఈసారి. ఏమేమి మాస్ కనుక్కోవాలి, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్. ఎందుకంటే లెడ్ షార్ట్స్ మనం దాంట్లో డ్రాప్ చేసాం కాబట్టి దీన్ని ఏమనుకుందాం అంటే కనుక M3 గ్రామ్స్ అని చెప్పేసి అనుకోండి. ఈసారి ఏం చేస్తారు, మాస్ ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, క్యాలరీమీటర్కి ఎప్పుడైతే ఒక న్యూ సబ్స్టాన్స్ని యాడ్ చేస్తామో అప్పుడు ఆ సబ్స్టాన్స్ మాస్ కనుక్కోవాలి. ఇక్కడ మనం లెడ్ షార్ట్స్ని యాడ్ చేసాం కదా, అందువల్ల మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ని క్యాల్కులేట్ చేద్దాం. మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్, మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎంత అవుతుంది, M3 మైనస్ M2 గ్రామ్స్ అవుతుంది. ఆ తర్వాత మనము బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని వాటర్లోకి డ్రాప్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక మనము ఒక బాయిలింగ్ సబ్స్టాన్స్ని ఇంకొక సబ్స్టాన్స్కి యాడ్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు హాట్ బాడీ నుంచేసి ఆ కోల్డ్ బాడీలోకి ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీలోంచి తక్కువ టెంపరేచర్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ లెడ్ షార్ట్స్కి టెంపరేచర్ ఎక్కువగా ఉంది, వాటర్తో మనం కాంటాక్ట్ చేసాం, వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉంది. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హీట్ అనేది లెడ్ షార్ట్స్ నుంచి వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటుగా ఆ క్యాలరీమీటర్ కూడా వాటర్తో అసోసియేట్ ఉంది కదా, అందువల్ల ఆ క్యాలరీమీటర్కి కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ లెడ్ షార్ట్స్ నుంచి ఎంతైతే హీటు లూజ్ అవుతుందో అంత హీటు ఆ క్యాలరీమీటర్తో అతడు వాటర్తో రిసీవ్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా దీని టెంపరేచర్ మారిపోతుంది. సో ఇక్కడ రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి రాసుకోవాలి. రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎంత రాసుకోవాలి అంటే కనుక T3 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి రాసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత మనము ఇక్కడ ఒక ప్రిన్సిపల్ రాసుకుందాం. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ ఏమవుతున్నది, హీట్ లాస్ట్ బై హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీస్. ఇక్కడ ఏ బాడీ హీట్ని లూజ్ చేసింది అంటే కనుక బాయిలింగ్ లెడ్ షార్ట్స్. ఏ బాడీ హీట్ని అబ్జార్బ్ చేసుకుంది, బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని మన క్యాలరీమీటర్ వాటర్ ఉన్నటువంటి క్యాలరీమీటర్లో డ్రాప్ చేసాం. అందువల్ల వాటర్ అబ్జార్బ్ చేసుకునేది, దాంతోపాటుగా క్యాలరీమీటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంది. అది మనం ఇక్కడ రాయాలి. సో మొట్టమొదటి ఈ స్టేట్మెంట్ రాయాలి. అకార్డింగ్ టు principle of methods of mixture, principle of methods of mixture. Heat lost by hot bodies, heat lost by hot bodies is equal to heat gained by cold bodies. సో ఇక్కడ హీట్ లాస్ట్ బై అంటే ఏం లాస్ట్ చేసుకుంది, హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్. లెడ్ షార్ట్స్ని హీట్ లాస్ చేసుకున్నాయి. ఏమి గెయిన్ చేసింది, హీట్ గెయిన్డ్ బై వాటర్ ప్లస్ హీట్ గెయిన్డ్ బై క్యాలరీమీటర్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. హీట్కి ఫార్ములా ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు MS
డెల్టా టీ. ఇంతవరకు ఓకే. మీకు ఇక్కడ నుంచి కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ వస్తుంది. చాలా క్లియర్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హీట్కి ఫార్ములా ఎంఎస్ డెల్టా టీ. ఎం అంటే కనుక మాస్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో ఇక్కడ మొట్టమొదట మనం హీట్ లాస్ట్ బై లెడ్ షార్ట్స్. ఏది హీట్ లూజ్ చేస్తుంది? లెడ్ షార్ట్స్. అందువల్ల ఏం చేయాలి? మొట్టమొదట మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్, ఆ తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్, ఆ తర్వాత చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఇటువైపు రాసుకోవాలి. సో మొట్టమొదట అది రాద్దాం. సో మొట్టమొదట ఈ క్యూ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. క్యూ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కనుక మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్. మాస్ ఆఫ్ మొట్టమొదట లెడ్ షార్ట్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏమైతే డేటా కావాలో ఆ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మొట్టమొదట మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఎక్కడుంది? మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఇక్కడ ఉంది, M3 మైనస్ M2, M3 మైనస్ M2. ఆ తర్వాత ఎంఎస్ డెల్టా టీలో ఎం అయిపోయింది, ఎస్. ఎస్ ఆఫ్ వాట్? లెడ్ షార్ట్స్. స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. లెడ్ షార్ట్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్. అందువల్ల ఎస్ఎల్ అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత థర్డ్ ఏంటి? డెల్టా టీ, చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్. ఈ లెడ్ షార్ట్స్కి సంబంధించినటువంటి టెంపరేచర్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకి 3 టెంపరేచర్స్ ఉన్నాయి. T1 అంటే కనుక వాటర్ టెంపరేచర్ వెరీ బిగినింగ్లో, అప్పటికి మనం లెడ్ షార్ట్స్ని రిడ్యూస్ చేయలేదు. ఆ తర్వాత T2 అంటే కనుక లెడ్ షార్ట్స్ టెంపరేచర్, ఓకే. ఆ తర్వాత T3 అంటే కనుక ఈ లెడ్ షార్ట్స్ వలన వాటర్లో వచ్చినటువంటి చేంజ్, వాటర్ టెంపరేచర్లో వచ్చినట్టు చేంజ్, దాన్ని T3 అనుకున్నాం. సో ఏ టెంపరేచర్స్ మనకి లెడ్ షార్ట్స్ అసోసియేట్ అయ్యి ఉంటాయి అంటే కనుక T2, T3. T2 టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల T2 మైనస్ T3 రాసుకోవాలి. సో ఇక్కడ మనము T2 మైనస్ T3 అని చెప్పేసి రాసుకుంటాం. ఇంతవరకు మనకి దేనికి సంబంధించింది? ఈ లెడ్ షార్ట్ సంబంధించింది. ఇప్పుడు మనము హీట్ ఆఫ్ వాటర్, దీనికి కూడా ఇదే ఫార్ములా రాద్దాం, ఎంఎస్ డెల్టా టీ. సో మొట్టమొదట వాటర్, మాస్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత సెకండ్ ఎస్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, ఓకే. ఇప్పుడు మొట్టమొదట మాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. చూడండి మనకి మాస్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఉంటుంది, మాస్ ఆఫ్ వాటర్. సో అది ఇక్కడ రాసుకోండి, M2 మైనస్ M1. ఆ తర్వాత సెకండ్ లెటర్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. వాటర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? W. అందువల్ల SW అని చెప్పేసి రాసుకోండి. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటి? థర్డ్ క్వాంటిటీ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం వాటర్లో వచ్చేటువంటి టెంపరేచర్స్ చూద్దాం. ఇంతకుముందు మనం 3 టెంపరేచర్స్ చూసాం. నెంబర్ 1 T1 ఏమో వాటర్ టెంపరేచర్, ఎనీహౌ ఫస్ట్ బిగినింగ్. T2 అనేది లెడ్ షార్ట్స్ టెంపరేచర్. T3 ఏమో రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. మనకి దీంట్లో వాటర్కి సంబంధించిన ఏంటి? T1, T3 మాత్రమే. T2 అనేది లెడ్ షార్ట్స్కి మనకు సంబంధం లేదు ఈ సిచ్యుయేషన్లో. సో మనం ఇప్పుడు దేనికి రిలేషన్ తీసుకోవాలి? T1, T3. T1, T3లో దేనికి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది? T1 టైంలో బాయిలింగ్ లెడ్ షార్ట్స్ లేవు కాబట్టి దాని టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. T3కి ఏంటి? మనము ఈ బాయిలింగ్ లెడ్ షార్ట్స్ యాడ్ చేయడం వల్ల టెంపరేచర్ మారింది కదా, అందువల్ల T3 టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో మనం అప్పుడే రాసుకోవాలి అంటే కనుక T3 మైనస్ T1 అని చెప్పేసి రాసుకోవాలి, ప్లస్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది. ఆ తర్వాత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హీట్ చేంజ్డ్ బై ద క్యాలరీ మీటర్. ఇక్కడ కూడా మళ్ళీ ఏ ఫార్ములా రాసుకోవాలి? అదే ఫార్ములా, ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా. మొట్టమొదటి క్యాలరీ మీటర్, మాస్ ఆఫ్ క్యాలరీ మీటర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీ మీటర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ క్యాలరీ మీటర్ రాసుకుందాం. ఇప్పుడు మొట్టమొదట మాస్ ఆఫ్ క్యాలరీ మీటర్. మాస్ ఆఫ్ క్యాలరీ మీటర్ ఫస్ట్ అదే ఉంటుంది, మాస్ ఆఫ్ క్యాలరీ మీటర్, అదేమో M1. ఆ తర్వాత ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ క్యాలరీ మీటర్. అందులో స్పెసిఫిక్ హీట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. క్యాలరీ మీటర్లో ఫస్ట్ లెటర్ సి, SC. ఆ తర్వాత చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఏదైనా సరే ఒక బాయిలింగ్ లెడ్ షార్ట్స్ని వాటర్లో డ్రాప్ చేసినప్పుడు వాటర్కి ఎంతైతే టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ వాటర్ దేంట్లో అయితే కంటైనర్లో ఉందో ఆ కంటైనర్ కూడా అంతే టెంపరేచర్ వస్తుంది. అందులో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఏ టెంపరేచర్ ఉంటుందో దాన్ని ఇక్కడ కూడా రాసుకోండి, T3 మైనస్ T1. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా T3 మైనస్ T1 ఉంది. సో T3 మైనస్ T1 అని తీసుకోండి. ఆ తర్వాత T3 మైనస్ T1 బయటకు వెళ్ళిపోయింది కదా, మిగిలిన పార్ట్ రాసేయండి, M2 మైనస్ M1 SW ప్లస్ ఇక్కడ ఈ క్వాంటిటీ బయటకు వెళ్ళిపోయింది కదా, అందువల్ల ఈ సెగ్మెంట్ రాసేయండి, M1 SC. దీంట్లో LHSలో ఏం చేంజ్ లేదు, అందువల్ల M3 మైనస్ M2 SL
T2 మైనస్ T3. ఇప్పుడు మనం దేన్ని కనుక్కోవాలి? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎస్టార్ట్స్ని కనుక్కోవాలి. అందువల్ల స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎస్టార్ట్స్ ఈ రెండింటితో మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించండి, ఇది డివిజన్ అవుతుంది. అందువల్ల స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎస్టార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది RHSలో చేంజ్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాయండి. T3 మైనస్ T1 ఇంటూ M2 మైనస్ M1 ఇంటూ SW ప్లస్ M1 SC బై. సో ఈ రెండు కూడా దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాయి, డివిజన్ అవుతుంది అది. అందువల్ల M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. ఈ విధంగా మన స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎస్టార్ట్స్ని కనుక్కోవచ్చు. అయితే దీనికి పాయింట్స్ వైజ్ రాసుకోండి. 1 2 ఇట్లా పాయింట్స్ వైజ్ ఖచ్చితంగా రాయాలి. ఈ విధంగా మొత్తం అన్ని పాయింట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని ప్రికాషన్స్ అడుగుతారు. ప్రికాషన్స్ అడిగేటప్పుడు ఒకే ఒక ప్రికాషన్ తీసుకోండి. జనరల్గా దాంట్లో ఏం చేస్తారంటే, ఇక్కడ బాయిలింగ్ ఎస్టార్ట్స్ని మనం క్యాలరీమీటర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన క్యాలరీమీటర్లో నుంచి క్యాలరీమీటర్లోకి డ్రాప్ చేయాలి. ఎందుకంటే ఎనర్జీ లాస్ అవ్వకుండా అవాయిడ్ చేయడం కోసం. సో ఈ విధంగా మన స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎస్టార్ట్స్ని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.